నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. అసలు గోత్రం అంటే ఏంది? ఆ గోత్రం ఎక్కడి నుంచి వచ్చింది? గోత్రనామాలు తప్పనిసరిగా ఉండాలా? కొందరికి ఉండయి కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ట్రీ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. గోత్రము అంటే గో అంటే ఆవు అని, త్రము అంటే రక్షించేది అని. అంటే గోవులను రక్షించేది గోత్రంగా మనకు ప్రసిద్ధి పొందింది. మరి ఈ గోత్రం అనేది ఎలా వచ్చింది అని మనం పరిశీలన చేసినట్లయితే పూర్వకాలంలో గోవులను పెంచుకోవడం అనేది చాలా గొప్పదనంగా, ఎంత ఎక్కువ గోవులు ఉంటే అంత ఎక్కువగా ఉండడం అనేది జరిగేది. మరి విద్యాభ్యాసం కూడా గురుకులంలో జరగడం వలన గురువుల దగ్గర విద్యాభ్యాసానికి వెళ్ళిన వారు గోవులను కూడా పోషించే పనిలో భాగంగా కొంత కార్యక్రమం చేస్తూ ఉండేవారు. అలాంటి సందర్భంలో ఆ గోవులకు ఒక్కొక్క టీంకు అంటే గోవులనంతా వేరువేరు మందలుగా తయారు చేసేసి, అంటే ఇప్పటిలాగా 2-3 గోవులని కాకుండా అప్పుడు వందలలో వేలలో ఉండేది కాబట్టి ఒక్కొక్క వ్యక్తికి కొన్ని గోవులు అనేది ప్రత్యేకంగా ఇవ్వడం అనేది జరిగేది. అలా ఇచ్చినప్పుడు పలానా వ్యక్తికి సంబంధించిన గోవులు ఇవి, ఈ ఇంకో వ్యక్తికి సంబంధించిన గోవులు ఇవి అని ఒక ప్రత్యేకంగా గోవులను ఒక తయారు చేసేసి ఒక మందగా ఒక సమూహంగా తయారు చేసేసి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేరు మీదుగా గోవులకు ప్రత్యేకంగా పేరు పెట్టుకోవడం అనేది జరిగింది. దాని నుంచి వచ్చింది ఇది గోత్రంగా చెప్పబడింది కాబట్టి ఇలాంటిది జరిగింది. అయితే ఏదైనా ఒక గోవు మిస్ అయింది, లేకుంటే అన్ని గోవులు వెళ్ళిపోయాయి కానీ ఒకటే గోవు మిగిలిపోయింది ఎక్కడంటే ఈ గోవు ఎవరికి సంబంధించిందంటే పలానా గోత్రానికి సంబంధించినది అని ఒక ప్రత్యేకంగా చెప్పుకోవడం అనేది మనకు సంప్రదాయంలో కనిపిస్తుంది. మరి ఈ గోత్రము అనేది ఈ గోవులతో వచ్చిన దాంతో ఇలాగే కంటిన్యూగా వస్తూ ఆ గోత్రం అనేది కంటిన్యూగా సాగడం కనిపిస్తూ ఉంది. అయితే ఈ గోత్రాలు అనేది ఎవరికి ఉంటాయి, ఎవరికి ఉండవు, ఎవరెవరు ఎలా పాటించాలనేది కూడా పరిశీలన చేసినట్లయితే ఒకప్పుడు ప్రాచీన సంప్రదాయంగా తీసుకున్నట్లయితే గోత్రము అనేది బ్రాహ్మణులకు మాత్రమే పరిమితంగా ఉండేది. ఈ బ్రాహ్మణులకు మాత్రమే పరిమితంగా ఉండి బ్రాహ్మణులలో అది మనకు సప్తఋషులను వారి సప్తఋషుల పేర్లని వారి గోత్రంగా తీసుకొని ఆ గోత్రంగా కంటిన్యూ చేయడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి గోత్రంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ గోత్రం వాళ్ళు ఆ గోత్రం వాళ్ళను మాత్రం పెళ్లి చేసుకోకూడదు, వేరే గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాలనేది కూడా మనకు సంప్రదాయంలో ఉంది. అయితే ఈనాటి కాలంలో మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారని అడగడం ఎలా ఉంటుందో ఆనాటి కాలంలో ప్రాచీన సంప్రదాయంలో మీరు ఏ గోత్రానికి సంబంధించిన వారు అని ఫస్ట్ పరిచయంలోనే వారు అడిగేవారు. ఇప్పుడు పలానా దగ్గర మేము ఉంటున్నాము, లేకుంటే పలానా దగ్గర నివసిస్తున్నాం అని చెప్పినట్టుగా అప్పుడు ఆ గోత్రానికి సంబంధించిన విశేషం చెప్పుకోవడం అనేది జరిగేది. అంటే ఒక 30 సంవత్సరాల ముందు చూసుకున్నా కూడా ఏదైనా వివాహాలు జరిగినా కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో కూడా కొంతమంది అడుగుతున్నారు కానీ అంతటా అడగడం తగ్గిపోయింది. అంటే మీరు ఏ గోత్రానికి సంబంధించిన వారు అని కళ్యాణం జరుగుతున్నప్పుడు, ఎక్కడైనా వివాహాలు జరుగుతున్నప్పుడు ఫంక్షన్లో అడగడం అనేది ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ గోత్రం అనేది ఈ బ్రాహ్మణులతో పరిమితం అయింది, వేరు వేరు వాళ్ళకు అందరికి కూడా రావడం అనేది కనిపిస్తూ ఉంది. ఈ బ్రాహ్మణులే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఎలా వచ్చింది అని పరిశీలన చేసినట్లయితే వారి దగ్గర వాళ్ళ గురువులను బట్టి వాళ్ళ గోత్రం అనేది రావడం కనిపిస్తూ ఉంది. అంటే ఒక గురువు దగ్గర ఎవరైతే విద్య అభ్యసిస్తుంటారో ఆ విద్య అభ్యసించిన వారు ఆ గురువు యొక్క శిష్యుడిగా ఉండి వారికి ఆ గోత్రంగా చెప్పబడుతుంది. అలాంటి గోత్రంగా అలా కంటిన్యూ అయింది. అయితే ఆధునిక కాలంలో గోత్రము కూడా లేని వాళ్ళు కొందరు ఉంటున్నారు. గోత్రం లేని వాళ్ళు చాలా మంది. గోత్రం లేని వాళ్ళు అప్పుడు ఏం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని మనం పరిశీలన చేసినట్లయితే సాధారణంగా గోత్రం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమందికి కమ్యూనికేషన్ గ్యాప్తో ఇన్ఫర్మేషన్ లేకపోవడం కానీ, లేకుంటే దాని గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల గోత్రం లేని వాళ్ళుగా మిగిలిపోతుంటారు. మరి ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మీ గోత్రం చెప్పండి, అర్చన చేయడానికి మీ గోత్రనామాలు చెప్పండి అన్నప్పుడు మా గోత్రమే లేదు అని చెప్పడం కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. మీకు ఒకవేళ గోత్రం లేనట్లయితే మీకు సంబంధించి మీ ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో ఆ దేవుడి పేరుని మీ గోత్రంగా మీరు భావించి అది కంటిన్యూగా చేసుకోవచ్చు. అంటే గోత్రం అనేది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. లేని వాళ్ళు మీ ఇంటి దేవుడిని, లేకుంటే మీకు ఇంటి దేవుడు కూడా లేనట్లయితే మీ ఊర్లో ఉండే ప్రముఖ దేవుడు ఎవరైతే ఉంటారో వారి పేరుని మీ గోత్రంగా పెట్టుకొని మనము కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక గోత్రం వాళ్ళు సగోత్రికులు అనే వాళ్ళు అంటుంటారు కాబట్టి సగోత్రికులు పెళ్లి చేసుకోకూడదు, ఒకే గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. అంటే ఒకే గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకున్నట్లయితే వారి జాతకాలలో దోషాలు ఉండడం, వారి పుట్టుకలో దోషాలు ఉండడం అనేది కనిపిస్తుంది సంప్రదాయంలో. కానీ మరి ఆధునికంగా మనం పరిశీలన చేసినట్లయితే సగోత్రికులు దగ్గర బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం వలన వాళ్ళకి కలిగే సంతానం అనేది వాళ్ళంత ఆరోగ్యకరంగా ఉండడం లేదనేది మనకి ఇప్పుడు సైంటిఫిక్ కూడా మనకు నిరూపణ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రభావం ఉంది. గోత్రం అనేది ఎవరికైనా ఉంటుంది, లేని వాళ్ళు వారి ఇంటి దేవతను తీసుకొని వాళ్ళ పేరుని గోత్రంగా తీసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు. గోత్రం గురించి మనకు ఎన్నో విషయాలు తెలియజేశారు. ఇప్పటి వరకు గోత్రం గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. గోత్రం ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకున్నారు కదా. మరో కార్యక్రమంలో మళ్ళీ మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.